రైట్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిక్ సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ విచారణ ముగిసింది. ఇక సుమారు గంట పాటు సునీల్ అధికారులు విచారించారు. వీడియో మార్ఫింగ్ అలాగే పోస్టింగ్లపై సునీల్ ప్రశ్నించారు. ఇదే కేసులో మల్లు రవికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. 41 సిఆర్పిసి కింద మల్లు రవికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. 3 రోజుల్లోగా హాజరవ్వాలని పోలీసులు కోరనున్నారు. సునీల్ కనుగోలు మళ్లీ విచారణకు రావాలని కూడా ఆదేశించారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిక్ సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ విచారణ ముగిసింది. ఇక సుమారు గంట పాటు సునీల్ అధికారులు విచారించారు. వీడియో మార్ఫింగ్ పోస్టింగ్లపై సునీల్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సైబర్ క్రైమ్ పోలీసులో విచారించినటువంటి సునీల్ కొనుగోలుకు సంబంధించి విచారణ ముగిసింది. దాదాపు గంట వ్యవధిలో కూడా సునీల్ కి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగింది. అయితే విచారణ దాదాపు గంట సేపట్లో సైబర్ వార్ కి సంబంధించినటువంటి పోలీసులు పలు అంశాలకు సంబంధించి ఆయనను విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు కేటీఆర్ కి సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి ఇష్యూస్ లలో ఆయన మాడిఫింగ్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా పంపించినటువంటి కొన్ని సోషల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం తాను విచారణకు హాజరు కానంటూ కూడా పోలీసులకు ఒక లేఖ రాసిన నేపథ్యంలోనే ఆ లేఖకు తిరస్కరిస్తూ కూడా పోలీసులు రిటర్న్ లెటర్ పంపించడం జరిగింది. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అన్న నేపథ్యంలోనే ఆరోగ్యం అనుకూలించట్లేదు అంటూ కూడా ఒక లేఖను పంపించిన నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా సునీల్ లెటర్ రాసిన నేపథ్యంలోనే ఆ విచారణకు సంబంధించి అందులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా హాజరు కావాలంటూ కూడా సైబర్ వార్ పోలీసులు ఆయనకు సునీల్ కి రాసినటువంటి లేఖకు సంబంధించి ఆ లేఖకు రిటర్న్ లేఖ వెంటనే పోలీసులు ఇవ్వడంతో ఇక అతని ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకొని కొద్దిసేపటి క్రితమే దాదాపు గంట సేపు కూడా సైబరాబాద్ లో కొనసాగింది. అయితే ఈ విచారణకు వచ్చే ముందు ఇది చూసుకున్నట్టయితే NSU కి సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ యాదవ్ తో కూడా కలిసి రావడము, అనిల్ యాదవ్ తనను లోపలికి తీసుకెళ్లడం, విచారణ ముగిసినంతరం కూడా ఇద్దరు బయటకి ఏక సమయంలో బయటకు రావడం ఇదంతా కొంత హడ్ గా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ మాడిఫికేషన్ కి సంబంధించి ఇటు కేటీఆర్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేయడం, అయితే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలలో పోస్ట్ చేయడంతో పాటుగా దానికి సంబంధించిన అన్అఫీషియల్ పేజెస్ ని క్రియేట్ చేసి వాటికి సంబంధించిన మాడిఫికేషన్స్ చేసి ఆ వీడియోస్ ని షేర్ చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి విచారణ కొనసాగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగాల్సినటువంటి విచారణ కాస్త గంట వ్యవధిలోనే ముగించడం జరిగింది. అయితే కేవలం తన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఈ రోజు ఒక 1 అవర్ గంట సేపు మాత్రమే విచారణ కొనసాగించమంటూ కూడా సైబర్ వార్ పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా అఫీషియల్ గా మాత్రం మరి ఎలాంటి విచారణ జరిగింది, ఏ అంశాలపైన కొనసాగింది అన్నటువంటి అంశాలు అయితే వెలుగు చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. మరొకసారి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. ఇంకొకటి అంటే మల్లు రవికి కూడా నోటీసులు ఇచ్చారు, త్వరలో తను కూడా హాజరు కావాలి అంటే మళ్ళీ తను సునీల్ కూడా హాజరు అవ్వాల్సి ఉందని కూడా మనకు సమాచారం. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, మల్లు రవికి కూడా కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా నోటీసులు అందాయంటూ కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా సునీల్ తో పాటుగా మల్లు రవి కూడా కొన్ని మాడిఫికేషన్స్ లో ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా అధికార పార్టీ అయినటువంటి TRS కి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కవితకు సంబంధించి వీళ్ళకి సంబంధించి కొన్ని అంశాలలో అన్అఫీషియల్ ఓట్స్ వాడడంతో పాటుగా సోషల్ మీడియా పోస్టులను క్రియేట్ చేసి మాడిఫికేషన్స్ చేసి వాటిని షేర్ చేసిన విషయంలో నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. మల్లు రవి కూడా అయితే వీళ్ళిద్దరికి కూడా ఒకేసారి మళ్ళొకసారి నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా విచారణకు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి విచారణ ఇటు సునీల్ కొనుగోలుకు సంబంధించి కొంత ఆరోగ్య పరిస్థితి సెట్ అయిన తర్వాత మరొకసారి విచారణకు హాజరు కావాలంటే పోలీసులు పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాంతో పాటుగా మల్లు రవికి కూడా ఒక తేదీని అమర్చి ఆ తర్వాత మల్లు రవిని కూడా హాజరు కావాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది మొత్తం టోటల్ డీటెయిల్స్ ను కూడా వెలుగు తీసేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో వీళ్ళకు రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.